వైసీపీ అధినేత జగన్ ప్రస్తుత సిచ్యుయేషన్ ఏంటి? ఎదుర్కొంటున్న పరిణామాలేంటి? అధికార పార్టీని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? గడిచిన 5 ఏళ్లలో ఆ పార్టీ చేసిన అవినీతే ఇందుకు కారణమా? పరిణామాలు గమనిస్తే ఆయన వైఎస్ షర్మిల ట్రాప్‌లో పడ్డారా? అందుకే ఇప్పుడు పాత పద్ధతినే వాడుతున్నారా? ఇవే ప్రశ్నలు వైసీపీ అభిమానులను వెంటాడుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న వైఎస్ షర్మిల వైఎస్ జగన్ పై ఓ రేంజ్లో విరుచుకుపడుతుంది. తాను మాట్లాడిన ప్రతిసారి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో అప్పటి జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబడ్డారు. హోదాని తన సొంతం కోసం వాడుకుంటున్నారని దుమ్మెత్తిపోశారామె. అప్పుడే కాదు, ఇప్పుడు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎక్స్ వేదికగా వైసీపీని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ నేతలకు పోరాడటం చేత కాదని ఓపెన్ గా చెబుతున్నారు. వైసీపీ నేతలకు మీడియా పాయింట్ ఎక్కువ అన్నారు. మొత్తంగా చెప్పాలంటే అధికార కూటమి కంటే వైసీపీ ఎక్కువగా దుయ్యబడుతున్నారు వైఎస్ షర్మిల. ఎందుకంటే జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఎండగడుతున్నారు. ఇక షర్మిల మొదటి నుంచి ప్రత్యేక హోదా అనే మాటని ఎత్తుకున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కూడా. వైసీపీ వద్ద ఎలాంటి అస్త్రాలు లేకపోవడంతో షర్మిల అనుకునే హోదా అస్త్రాన్ని 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వైసీపీ ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే వైఎస్ షర్మిల ట్రాప్ లో జగన్ పడ్డారని కొందరు నేతలు ఓపెన్ గా చెప్తున్నారు. ఇక తాజా లోక్సభలో మళ్ళీ వైసీపీ ప్రత్యేక హోదా మాటని ఎత్తుకుంది వైసీపీ. బడ్జెట్ పై జరిగిన చర్చల్లో మాట్లాడిన ఎంపీ మిథున్ రెడ్డి ప్యాకేజ్ ని అక్కడి ప్రజలు అంగీకరించారన్నారు. హోదా కావాలని గడిచిన 5 ఏళ్లలో టీడీపీ డిమాండ్ చేసిందని, దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలన్నారు. ఈ విషయంలో టీడీపీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు ఇచ్చారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా జగన్ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. ఎన్డీఏ నుంచి టీడీపీ దూరమైంది. ఇప్పుడు అదే చేయాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.